వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. నేను మీ సత్య. హ్యూమన్ రైట్స్, కులం, మతం ఏమిటి పదాలు? ఎవరు పుట్టించారు వీటిని? చూసావా నువ్వు? ఏనాడైనా చూసావా నువ్వు? మనిషి నిప్పు పుట్టించడంతో తన యొక్క అభివృద్ధి మొదలైంది. మానవ జాతి ఒక చక్రాన్ని సృష్టించడంతో తన యొక్క పురోగతి మొదలైంది. మరి ఆ నిప్పు పుట్టించినప్పుడు, చక్రాన్ని సృష్టించినప్పుడు లేనటువంటి ఈ కులం, మతం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఎవరి స్వార్థ భావనలోంచి పుట్టిందో తెలుసా నీకు? వీటన్నిటిని నువ్వు తెలుసుకోవాలంటే తనకంటే గొప్పదైనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి కోసం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తనే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద క్రియేటర్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆయన చెప్పిన మాటల్లో మరొక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు: జాతి, వర్ణ, లింగ, కులమత, రాజకీయ ఏ విధమైన వివక్షకు గురి కాకుండా జీవించేటటువంటి హక్కు. నెంబర్ 2, చిత్రహింసలో, క్రూరత్వం నుంచి రక్షణ పొందే హక్కు. వెట్టి చాకిరి, బానిసత్వం నుంచి రక్షణ పొందే హక్కు. అదేవిధంగా సరైన కారణం లేకుండా ఏ మానవుణ్ణి నిర్బంధించకుండా ఉండేటటువంటి హక్కు. మరి చివరిగా స్వేచ్ఛగా మన స్వదేశంలోనూ విదేశంలోనూ వివిధ దేశాలలో ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా ప్రయాణించేటటువంటి హక్కు. వీటికి కులమతాలకి ఏదైనా సంబంధం ఉందా? అసలు ఒక్కసారి ఆలోచించండి. మనిషి జాతిలో కులం నిప్పు పుట్టించినప్పుడు లేదు, మతం ఆ చక్రాన్ని సృష్టించినప్పుడు లేదు. అసలు కోతి నుంచి మనిషి వచ్చింది నిజమే అయితే ఆ కోతిది ఏ కులం? ఆ కోతి నుంచి వచ్చిన మనిషిది ఏ మతం? ఒక్కసారి ఆలోచించి మిశ్రమ. ఏంటి మిశ్రమ, నాదే కులం అని ప్రశ్నిస్తున్నావా? ఇంత గొప్పగా చదువుకున్నటువంటి నా చదువు, నాకు నేర్పిన సంస్కారం, నా కులం గురుకులం. నేను పుట్టిన ఈ భారతదేశంలో ఎన్నో రకాల మతాలు ఉండగా నా మతం అభిమతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున మీ ముందుకు రాబోతున్నటువంటి ఒక గొప్ప విశ్లేషించమైనటువంటి ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. మేరా భారత్ మహాన్. జై హింద్.